హలో, ఇప్పుడైతే మనం చీరాల దగ్గరలో ఉన్నటువంటి బీచ్ దగ్గరికి వచ్చాం. బీచ్ మనం చూడడానికి చాలా బాగుంది. అయితే బీచ్లో ప్రక్కన మనం చూస్తే పడవలు అవన్నీ కూడా పక్కన పెట్టారు. చూడండి, మన దూరం నుంచి కనిపిస్తున్నాయి. అయితే దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే చీరాల బీచ్లో ఉంటుంది. టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అయింది. అయినా కూడా జనం చాలా చక్కగా ఎక్కువ మంది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. బహుశా చూడండి, ఇంకా చాలా దూరంగా కూడా చాలామంది ప్రజలు వాళ్ళు సముద్ర స్నానాలు ఆచరించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా పడవలు, బోట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈరోజు కొంచెం ఎక్కువగానే చీరాల బీచ్లో బోట్లు ఉన్నాయని చెప్పాలి. ఎందుకనంటే ఇక్కడ ఫెస్టివల్ జరుగుతోంది. ఫెస్టివల్ వల్ల ఈ జాలర్లందరూ కూడా బోట్లు ఒడ్డుకు తీసుకొచ్చేసారు. అయినా కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ సముద్రంలో కూడా చూడండి, పడవలు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఇక చూడండి, ఈ సముద్రంలో పడవలను మనం చూడవచ్చు. వాళ్ళు ఎక్కడికక్కడ లంగర్లు వేసి ఆపేశారు. మధ్యాహ్నమే ఇలా ఉందంటే ఇంకా సాయంత్రం ఈ ప్రజలు ఎక్కువగా వస్తారు. అసలు మెన్ ఫ్లోటింగ్ చాలా విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే వెనకాలంతా కూడా మంచు అనమాట. దానివల్ల మనకి ఏమి సముద్రం కానీ ఏమీ కనిపించట్లేదు. కేవలం చూడండి, చాలా దగ్గరగా ఉంటే మాత్రం మనుషులు స్నానం చేయటం మనకు చూడవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ వెనకాల చూడొచ్చు, బోటు పక్కన బీచ్ పైన పెట్టేసిన ఆగిన బోటును కూడా మనం ఇక్కడ చూడొచ్చు అండి. ఇదేంటంటే సముద్రం తాబేలు ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ చేపల వలలో బోటు అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చీరాల మండలం వాడాలరేవు గ్రామంలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్. ఇది ఫిష్ మార్కెట్లో కొన్ని ఫిషెస్ మనం చూసి రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చేపలు ఏమంటారు అని అడిగాను. పండుగ పంట కేజీ 600 అని చెప్పారు. ఇంకా చాలా చేపలు ఉన్నాయి, చూద్దాం. ఇవ్వండి, ఇక్కడ ఈ బీచ్లో కూడా ఏటీవీలు ఇంచుమించుగా ఒక 4 ఏటీవీలు ఉన్నాయండి. ఈ ఏటీవీ బైక్లు వచ్చేసేసి రైడింగ్ కంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంచుమించుగా మనకి 1 కిలోమీటర్ వరకు రైడింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ వెళ్తే కనుక ఎక్కువ ఛార్జ్ చేస్తా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను దూరం నుంచి చూసి ఎవరబ్బా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అని చెప్పేసి దగ్గరికి వచ్చాను. చూసారా, దగ్గరికి వచ్చి వస్తే ఎంత చిన్నపిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటున్నారు. భలే వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు కదా. సముద్రంలో స్నానం చేసినప్పుడు ఉప్పు నీళ్ళ వల్ల కొంత ఒళ్ళంతా జిడ్డుగా ఉంటుంది కదా. అప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేయాలనిపిస్తే కనుక ఈ ప్రక్కనే స్నానాల గదులు ఉన్నాయి. ఈ స్నానాల గదుల్లో స్త్రీలకు వేరు, పురుషులు వేరుగా ఉంటాయి. ఇక్కడ 20 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనమాట. దీన్ని ఉపయోగించుకుంటారు. యాక్చువల్గా మీరు ఇక్కడ చూడవచ్చు, వెనకాల సముద్రం. ఈ బీచ్ పేరేంటి అని అడిగాను. ఈ బీచ్ పేరేంటంటే వాడలరేవు బీచ్ అంటారంట. చీరాలలో వాడలరేవు బీచ్ ఇది. కానీ పేరు అయితే వాడలరేవు అని ఉంది, కానీ ఇక్కడ ఏం వాళ్ళని ఏం కనిపించట్లేదు. ఏం వాళ్ళు కనిపించట్లేదు అని అడిగాను. అడిగితే వేరే వాడలరేవు కానీ ఇక్కడ ఏం వాడలు రావని చెప్పారు. అదే మన నేతి బీరకాయలో ఆ నెయ్యి ఉండనంటే ఈ వాడలరేవు, చీరాల వాడలరేవు బీచ్లో ఓడలు అయితే రావండి. అది విషయం. ఓకే.